అరే బోలేబాబా డైరీ మీ హయాంలో అప్రూవ్ చేశారు. బోలేబాబా డైరీకి మిల్క్ ప్రొడక్షన్ లేకపోయినప్పటికీ మీ అధికారులే వెళ్ళిపోయి వాళ్ళకి తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. బోలేబాబా డైరీని తీసుకొచ్చిందే మీరు. మీ హయాంలో వచ్చిన శాంపిల్స్ని టెస్ట్ చేస్తే వచ్చిన నెయ్యిలో అవశేషాలు ఉన్నాయని వచ్చింది. ఇంకా లాగకండా అంటే అబ్బే ఎక్కడ ఆగుతాం మనం? టీవీ5 మూర్తి పొద్దున డిబేట్ అదే, మధ్యాహ్నం డిబేట్ అదే, సాయంత్రం డిబేట్ అదే. లాగి 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 ఎంత దూరం లాగారంటే రబ్బర్ బ్యాండ్ లాగినట్టు ఎంత దూరం ఉందో అంత దూరం లాగారు. ఏమైపోయింది? ఈయన లాగేది కాక, మూర్తి గారు లాగేది కాక, ఈయన వెనకాల తాడు పట్టుకొని ఏబిఎన్, ఈయన వెనకాల తాడు పట్టుకొని మహా టీవీ, ఈయన వెనకాల తాడు పట్టుకొని ఈటీవీ, ఈయన వెనకాల తాడు పట్టుకొని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఈయన వెనకాల తాడు పట్టుకొని యూట్యూబ్ ఛానల్స్ అందరూ పట్టుకొని ఎద్దు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, ఫిష్ ఆయిల్ కలిసింది ఒక పక్క అయితే, వీళ్ళందరికంటే ముందు తాడు పట్టుకొని లాగిన చంద్రబాబు నాయుడు గారు ఇంకొక మాట చెప్పారు. ఏమంటే అసలు ఎద్దు కొవ్వు పంది కొవ్వు పక్కన పడేసేయండి, శ్రీశైలంలో కానీ తిరుమలలో కానీ ఆ లడ్డు ఫ్లేవర్ రావటానికి టాయిలెట్లో బాత్రూమ్స్లో వాడే టాయిలెట్స్లో వాడే టాయిలెట్ క్లీనర్ను కూడా వాడారు అని ఇంకొక దుర్మార్గమైనటువంటి పదం చెప్పి తాడును లాగకే లాగావు. ఏమైపోయింది? పుట్టుక్కుని తెగిపోయారు తాడు. ఏమైపోయింది? తెగిపోయి ఎక్కడ పడ్డారు? తాడు లాగి 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 గట్టిగా లాగటం వల్ల ఏమైపోయింది? మొత్తం వరుస పెట్టి ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు పెడితే, పవన్ కళ్యాణ్ గారు పెడితే, నారా లోకేష్ గారు పడితే, మొత్తం పయ్యావుల కేశవ్ దగ్గర నుంచి వీళ్ళు పడింది కాక ఆ మేనిఫెస్టోను కూడా ముట్టుకొని భారతీయ జనతా పార్టీని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళని కూడా పడేశారు. వరుస పెట్టి మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రభుత్వం మొత్తం వరుస పెట్టి బొక్క బొరల పడ్డారు.